మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల. ప్రస్తుతం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ఎందుకంటే ఇక్కడ గోల్డెన్ టెంపుల్ గా పిలువబడే కట్టమైసమ్మ తల్లి ఆలయంలో ఇక్కడ కొంతమంది అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, ట్రస్ట్ వారికి ఇట్లా ఆ ఒక సంతాన నాగలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేస్తామన్న తరుణంలో ఏకంగా అమ్మవారి ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్టుకు నాగపాము రూపంలో 5 పడగలు అలాగే 3 పడగల రూపంలో అమ్మవారు వెలిసింది. ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ అధ్యక్షులు కొండ ప్రతాప్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇప్పుడు అమ్మవారు ఇక్కడ వేప చెట్టుకు వెలిసిందని మేము విన్నాము. సో మీరేమంటారు? అది వాస్తవమే. మేము గతంలో ఒక 3 నెలల క్రితము ఇక్కడ కొంతమంది అభిప్రాయం మేరకు సంతాన నాగదేవత పెడదాం, ఎందుకంటే చాలా బాగుంటది అని అనడం జరిగింది. ఆ విషయంలో మేము విగ్రహాన్ని కూడా భయాన్ని ఇచ్చినాము, చేపించినాం ఆల్రెడీ. అదే విధంగా ఉసుకే సిమెంట్ అన్ని తెప్పించినాం. ఇక తెల్లారితే ఇక్కడ ప్రతిష్టాపనకు ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాడకట్టు వాళ్ళు 1-2 వద్దు అనడం వలన ఆగిపోయింది. ఆ తర్వాత మేము అనుకున్న అమ్మవారి దయ ఎట్లుంటే అట్లా అవుతుంది. మనమైతే 100% ప్రయత్నం చేసినాము, కానీ ఆ తర్వాత అమ్మవారి దయ అని అనుకున్న తర్వాత మొన్న మేము ఎప్పుడైతే ఈ అమ్మవారి కట్టమైసమ్మ పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్ వార్షికోత్సవము 2 జరుపుకుంటున్నాం అనుకున్న తరుణంలో అక్కడ మొత్తం సాఫ్ చేసే వరకల్లా 2 అద్భుతంగా కనిపించినాయి. మామూలుగా కాదు, 2-3 మేము ఏదైతే 3 పడగల నాగంబాము తర్వాత 5 పడగల నాగంబాము 2 కలిపితేనే సంతాన నాగదేవత అయింది. ఆ విధంగా సేమ్ కూడా అక్కడ మీరు కూడా చూడవచ్చు, 3 పడగలది ఒకటి ఉంది, 5 పడగలది ఒకటి ఉంది. కాబట్టి మేము అందరం సంతోషపడ్డాము. అందరం కూడా మరి దాని తర్వాత ఆలోచన చేద్దామన్న ఉద్దేశం ఉన్నది. మరి అమ్మవారి దయ వల్ల ఎట్లయితే అట్లా అవుతుంది. సో మొత్తానికి ఇప్పుడు మీరు ప్రాణ ప్రతిష్ఠ చేస్తా అన్న తరుణంలో అంటే కొంచెం జాప్యం జరిగేసరికి అమ్మవారు మీకు అద్భుతంగా ఇలా కనబడదని మీరు అంటున్నారు. సో ఇప్పటికే ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు, ఏమంటున్నారు భక్తుల? చాలా మంది వచ్చిండ్రు, ఇది వాస్తవం అద్భుతంగా ఉంది అని. ఎందుకంటే ఇప్పుడు వేప చెట్టుకు వెళ్ళడం వల్ల నవంబం సేమ్ డిట్టో వచ్చింది కాబట్టి ఎవరు కూడా అభ్యంతరం చెప్పలే. దగ్గరకు పోయి కుంకుమ పసుపు వేసి కొబ్బరికాయలు కొట్టి మరి అదే విధంగా అద్భుతంగా చేయడం జరుగుతుంది, మొక్కుతుండ్రు. అది చాలా బాగుంటది. అంతే. మొట్టమొదటిగా మరి మీరు ఈ విగ్రహాన్ని మీరు చూసింది ఎవరు? మా దాంట్లో కమిటీ సభ్యులే మౌనంలో చూసి ఇట్లా అని చెప్పరికల్లా మేము కూడా సంతోషంగా పరుగులేడి అక్కడికి పోయి చూడడం జరిగింది. ఆ తర్వాత పంతులు తీసుకొచ్చి మరి ఇది ఏంటంటే వాస్తవం అంటే మళ్ళీ కుంకుమ పూజలు అవి ఇవి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వార్షికోత్సవం సందర్భంగా ఒకటి తర్వాత నిర్ణయం తీసుకుంటాం, మరి ఏమైనా చేద్దామా ఇట్లేద్దాం అనే విషయము. మళ్ళీ అమ్మవారిని అదే విధంగా ప్రతిష్టాపన చేద్దామంటే ఏదైతే విగ్రహం ఇచ్చిందో అక్కడ భయాన మేము ఇక్కడ గర్రెపల్లి కాడ ఇచ్చినాము విగ్రహం, అదే తీసుకొచ్చి ఒకరికి చేస్తాం ప్రతిష్టాపన. కావాల్సింది ఆ నాగదేవత అన్నది అందరికి ప్రజలకు అవసరం ఉన్నది, అందుకే ఆ దేవత ఇక్కడ నిలిచింది. అందుకే మాకు ఆ కోరిక, మేము పూజలు చేయాలని అదొక కోరిక మాకున్నది. సిరిసిల్ల ప్రాంతంలో కట్టమైసమ్మ అంటేనే ఆమె పవిత్రమైన తల్లి. ఆ పవిత్ర స్థలంలో వీళ్ళు అనుకునే కార్యక్రమం ఏంటంటే ఆమె అద్భుతంగా వెళ్తున్న వేప చెట్టుకు, ఎండిపోయిన వేప చెట్టుకు నాగపడుగులని మహా అద్భుతం. అది ఆ అద్భుతాన్ని ట్రస్ట్ సభ్యులు ముంగడు తీసుకుపోయి ఆమె ఏమనుకున్నారు, దాన్ని ఎల్లమ్మన నాగవతల్లి ఏ తల్లి కానీ ఆమెనైతే ముంగడు తీసుకుపోయి ప్రాణప్రతిష్ఠ చేయాలని మేము భక్తులుగా కోరుకుంటున్నాం. ఈ రోజు అందరూ లేడీస్ వచ్చి అందరూ ప్రతిష్ట టైంలో ఇప్పుడు వచ్చి ఆమె చెప్పినట్టుగా మేము అనుకున్నాం. అదే రూపంగాన మాకు మా హృదయాలు కూడా ఉన్నది, ఆమెను ప్రతిష్ఠ చేసుకుందాం అని చెప్పి ఆలోచన ఉన్నది. దాన్ని బట్టి మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చింది ఇప్పుడు తల్లి. అందుకే ఆ తల్లిని మేము ప్రతిష్ఠ చేసుకుందామని విజ్ఞాపన చేస్తున్నాం. సో ఇక్కడ కట్టమైసమ్మ తల్లికి ఇక్కడ విశిష్టత గురించి చెప్పండి. అలాగే ఒక 400 సంవత్సరాల క్రితము ఈ కట్టమైసమ్మ అనే టెంపుల్ ఒక తూము రూపకంలో మనకు అప్పుడు ఒక ఏదైతే చెరువు కట్టకు ఒక అమ్మవారు అక్కడ వెలిసిందని మేము విన్నాము. సో మీరేమంటారు? అది వాస్తవమే. కాకతీయ సామ్రాజ్యం ఉన్నప్పుడు అప్పుడు దాదాపు 400 సంవత్సరాల క్రితము ఈ చెరువు నిర్మించడం జరిగింది. చెరువుతో పాటు ఇక్కడ కొన్ని మన వెమ్నాడ రాజేశ్వర్ ఇది మన శివాలయం గాని, అదే విధంగా అక్కడ ఒక కొనేరు ఉంది, అది కొన్ని ప్రాంతాలు ఇక్కడ అప్పుడు నిర్మించుకున్నది. ఆ దాంట్లో భాగమే ఈ చెరువు. ఈ చెరువులో ఆనాటి నుంచి వెళ్ళి నేను చిన్నపిల్లనప్పటి నుంచి వెళ్ళి
తూముకు ఒక రవ్వుతూ ఇట్లా ఉండే, దానికి అందరు బొట్టు పెట్టి కొబ్బరికాయలు కొట్టి చేస్తారు. చాలా పవర్ఫుల్. మా ఇంట్లో జ్వరం వస్తే కూడా మా అమ్మచ్చి మొక్కి అప్పుడే ఆనాడే ఆ మొక్కి పోతే తెల్లారి వరకు మళ్ళీ షార్ప్ అవుతుంటే చాలా అద్భుతంగా ఉంటే, ఇప్పటికి కూడా చాలా పవర్ఫుల్ తల్లి. ఎవరు ఏ వరం మొక్కినా అది అప్పులు కావచ్చు, కుటుంబ వరం కావచ్చు, సమస్యలు కావచ్చు, చాలా మందికి తక్కువ అయినాయి. మరి అదే విధంగా జరుగుతున్నాయి, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. విదేశాలకి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, మరి అదే విధంగా కుటుంబంలో కలతలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా పర్లేదు వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కి పోతే వాళ్ళ అనుకూలంగా అద్భుతంగా నెరవేరుతున్నాయి. ఇది అమ్మవారు అంత పవర్ఫుల్ తల్లి. గోల్డెన్ టెంపుల్ కట్టమైసమ్మ పోచమ్మ తల్లిని మరి అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది. అదే విధంగా మైసమ్మ తల్లి గాని పోచమ్మ తల్లి చాలా పవర్ఫుల్. ఇక్కడ ఎన్ని యాక్సిడెంట్లు అయినా కానీ ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం లేదు. అదే విధంగా ఇప్పుడు అక్కడ గణపతి టెంపుల్ కూడా నిర్మిస్తున్నాము. మరి ఆ గణపతి టెంపుల్ కూడా ఇదే విధంగా అద్భుతంగా తయారు కావాలని చూస్తున్నాము. ఈ రెండింటితో పాటు ఈ నాగదేవత ఏదైతే ఉందో ఆ అమ్మవారిని మళ్ళీ ప్రతిష్టాపించుకొని మీ అందరికీ ఆ అమ్మవారి శుభాకాంక్ష ఉండాలి, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అని మరి ప్రజాదరణ చూసి సుమన్ టీవీ వాళ్ళు వస్తున్నందుకు, మరి సుమన్ టీవీ ప్రేక్షకులకు, సుమన్ టీవీ కార్యకర్తలకు, ప్రెస్ విలేకరులకు అందరికీ మా గోల్డెన్ టెంపుల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సో చాలా అద్భుతమని చెప్పవచ్చు. అమ్మవారు ఆల్రెడీ మనకి ఇక్కడ వేప చెట్టు ఆల్రెడీ ఇక్కడ మనకు టెంపుల్ నిర్మాణంలో భాగంగా వేప చెట్టునైతే కొట్టివేయడం జరిగింది. తర్వాత మనకు సంతాన నాగదేవతను ప్రాణ ప్రతిష్ఠ చేసే తరుణంలో ముందుగానే అమ్మవారి వేప చెట్టుకు నాగపాము పడగల రూపకంలో చెట్టు నుండి మనకైతే కనిపిస్తా ఉన్నది. ఇలా వెలిసారు అమ్మవారు. చాలా అద్భుతం అని చెప్పవచ్చు. భక్తులు మాత్రం తండోపాలుగా వచ్చి అమ్మవారులను దర్శించుకుంటున్నారు. ఎంతైనా అమ్మవారి అనుగ్రహమైన భక్తుల మీద ఉందని చెప్పి అమ్మవారు మేము ఉన్నామని ఒక మనకు నిదర్శనం అయితే, సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం అయితే మనకి ఇక్కడ ప్రతిమల రూపంలో కనిపిస్తా ఉన్నది. సో చూడండి ఎంత అద్భుతంగా అమ్మవారు మనకి ఇక్కడ వెలిసారు అనేది అయితే మనకు నాగపాము రూపకంలో ఒక 3 పడగలు, కింద వచ్చేసి 5 పడగల నాగపాము రూపంలో అయితే వేప చెట్టుకు వెలవడం అయితే జరిగింది. సో కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఒక వేప చెట్టుకు అమ్మవారు ఉండే, అక్కడ చెట్టు ఉండే, వేప చెట్టు ఉండే. ఆ వేప చెట్టును తీసేస్తే ఇప్పుడు ఆ వేప చెట్టుకు 2 నాగసర్పాలు, ఒకటి 7 శిరసుల నాగసర్పం, ఒకటి 5 శిరసుల నాగసర్పం అక్కడ నెరిసింది. అందులోకెంచి వచ్చింది, ఆ చెట్టులకు వెళ్ళి వచ్చింది. చాలా మైమగల్ల తల్లి. ఇప్పుడు 40 సంవత్సరాలు మేము ఈ చెర్లకు వచ్చి, అప్పటి నుండి ఆ తల్లి మాకు ఎవ్వలకు ఏమీ ఆటంకం జరగలేదు. మమ్మల్ని చాలా చాలా మంచిగా చూస్తుంది. చాలా అదృష్టం మాది. ఆమె చాలా మైమగల్ల తల్లి. మంచిగా ఉంది నాగమ్మ. ఆమె 5 పడగలతో ఉన్నది, 7 పడగలతో ఉన్నది. ఇట్లా మంచి కంఠం కూడా కనబడుతుంది ఆ తల్లి. అంత అందమైన తల్లి. మన అదృష్టం. ఆ తల్లిని సేవించుకున్నా, దర్శించుకున్నా చాలా మాది అదృష్టం. ఆ తల్లి సేవ చేసిందే మా భాగ్యం. అందరు రావాలి, అందరు సేవ చేయాలి, తల్లికి అందరు మొక్కాలి, అన్ని చేయాలి. మంచి జరుగుతుంది. ఎవరు కూడా ఆ తల్లిని కాదని అనకూడదు. అంటే ఎప్పటి నుండి వస్తున్నారు ఈ టెంపుల్ కి మేము రావట్టే 20 ఏళ్ళ మేము ఎప్పటికి వస్తాం. కానీ కాకపోతే ఈ అభివృద్ధి అవుతుంది 2 సంవత్సరాలు చాలా అవుతుంది. మంచి జరుగుతుంది.
మాకు కూడా వస్తే పోతే కూడా మంచిగా అనిపిస్తుంది. కొబ్బరికాయలు బోనాలు ఇవన్నీ చేస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు. ఆషాఢ మాసం వస్తుందన్న తరుణంలోనే ఈ అమ్మవారు వెలిసిందంట. ఆ అందుకే వచ్చేసింది కదా ఆ తల్లి కూడా. ఆ తల్లి ఎంత సాష్టంగా నిలిచిందంటే అంత మన కళ్ళకే ఇట్లా కట్టినట్టుగా ఉంది. అంత మంచిగా నిలబడ్డది. మంచిగా కంఠం కూడా కనబడుతుంది ఆ తల్లి. చాలా మంచిగా ఉంది. మాకైతే ఆనందం అనిపిస్తుంది. మీరు అమ్మవారు సంతాన నాగలక్ష్మి దేవతని అంటారా? సంతాన నాగద లక్ష్మీ దేవతనే ఆమె. అంత కోరిన కోరికలు కూడా ఆమె ఇస్తుంది. సంతానం కానోళ్ళకి కూడా సంతానం చేస్తది. అన్ని విధాల చాలని కాపాడుతుంది, ఆదుకుంటది, కాపాడుతుంది. అన్ని విధాల రావాలి, భక్తులు రావాలి, పోవాలి. మా సత్యంగల తల్లి ఉన్నది. ఆమె అద్దంటే కూడా ఆమె ఆ చెట్టులో వెలిసిందంటే ఎంతో గొప్పతనం. ఆమెను వద్దు అని అంటే కూడా ఆమె వచ్చింది. ఎంతో గొప్పతనం అది. వద్దు అని ఎవరన్నా అన్నారా? అన్నారు వద్దు, ఇక్కడ వద్దు అంటే మీరు వద్దట్రా, మీ ముందట్నే ఉంటానని సాష్టంగా ఆమెనే వచ్చింది. సాష్టంగా వెలిసింది. కంఠంతో కనబడుతుంది ఆమె. అంత మంచిగా ఆ తల్లి ఎంత మంచిగా ఉందంటే అంత సంతోషం. చాలా అద్భుతం అని చెప్పవచ్చు. చాలా చాలా సంతోషం. మహిమలు మన కళ్ళకే కనిపిస్తాయి, మన కళ్ళకే కనపడుతున్నాయి. చూసినా ఎవరు వచ్చి చూసినా అబద్ధం కాదు. ఎవరు వచ్చి చూడొచ్చు, కనపడుతుంది. ఆమె కనపడుతుంది మన కళ్ళకే. అబద్ధం అన్నది లేదండ. మరి ఎలాంటి పూజలు చేస్తున్నారు మీరు? హోమాలు చేస్తాను కదా. హోమాలు చేస్తాను ఆమె గురించి, పూజలు చేస్తాను, బోనాలు చేస్తాము. అన్ని ఆమె గురించే. ఇప్పుడు ఆ చాలా మహిమగల్ల తల్లి గురించే ఇవన్నీ హోమాలు ఇవన్నీ చేస్తాను. చాలా మన అందరు కాపాడుతుంది ఆ తల్లి కదా. కట్టమైసమ్మ పోషమ్మ అంటేనే ఆమె గొప్ప. ఆమె అందరు కాపాడే తల్లి. అందులో ఇంకా ఈ సంతాన నాగదేవత వచ్చిందంటే ఇంకా చాలా గొప్ప కదా. సంతానం కాని వాళ్ళకి కూడా సంతానం ఇచ్చే తల్లి ఆ తల్లి. అంత మంచి తల్లిని మనం వేడుకోవాలి, ఆమెను పూజించాలి. అంతే మా కోరిక. దైవ నిర్ణయం అది. ఇక్కడ ఈ సంతాన నాగదేవత పోషమ్మ మైసమ్మ అంత ముందు గుడి లేదు. ఈ గుడి వెలిసి నుంచి చాలా భక్తులు వస్తుండ్రు. కోరిన కోరికలు నెరవేరుస్తుంది. అమ్మను నమ్ముకున్న వాళ్ళకు మంచిగా చేస్తుంది. అన్ని విధాలా ఆదుకుంటుంది. చాలా మంది రావాలి భక్తులు. కోరిన కోరికలు నెరవేర్చే తల్లి. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇక మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గోపాల్ నగర్, బీవైనార్ చౌరస్తా నుంచి వెళ్లే తోవలో మనకు కట్టమైసమ్మ టెంపుల్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు గత 3-4 సంవత్సరాల నుండి కష్టపడైతే అమ్మవారికి ఒక టెంపుల్ అయితే నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతకు ముందుకు 400 సంవత్సరాల క్రితం అయితే ఒక మన తూము రూపకంలో ఉన్నప్పుడు అమ్మవారికి అక్కడ ఓన్లీ అమ్మవారి ఒక రాతి విగ్రహానికి పూజలు చేసేవారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చొరవతోటి ఈ టెంపుల్ ని ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ గా తీర్చిదిద్ది ఇక్కడ ఉన్నటువంటి కట్టమైసమ్మ తల్లి విగ్రహాలను అలాగే పోచమ్మ తల్లి విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ చేసి 2వ వార్షికోత్సవం అయితే జరుపుతున్నారు. ఈ తరుణంలో మొన్నటికి మొన్న ఒక మన సంతాన నాగలక్ష్మి దేవతను ప్రాణ ప్రతిష్ఠ చేస్తామన్న తరుణంలో వారు ఇక్కడికి విగ్రహాలను అయితే తీసుకురావడం జరిగింది. తీసుకురావడంతో వీరికి అనూహ్యంగా ఒక మార్పు అయితే చోటు చేసుకుంది. చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గుడిలో ఒక వేప చెట్టుకు అమ్మవారు నాగపాము రూపంలో 3 పడగలు అలాగే 5 పడగల రూపంలో అమ్మవారు అయితే వెలిసిరని చెప్పవచ్చు. ఇప్పటికే భక్తులు మాత్రం చాలా తండోపతండాలుగా వచ్చి అమ్మవార్లకు అభిషేకము అలాగే కుంకుమ పూజలు అలాగే కొన్ని పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక ఆషాఢ మాసం వచ్చిందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవార్లకు మేకలు గాని గొర్రె పొట్టెలతో కానీ డప్పు చప్పులతోటి మేళ తాళాలతోటి బాజా భజంత్రాలతోటి అమ్మవారికి ఆ బోనాల ఊరేగింపు అయితే తీస్తారు. చాలా అద్భుతంగా పండుగ వాతావరణం అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఏ కోరికలు కోరినా వారికి వెంటనే అమ్మవారు ప్రసాదించే తల్లిగా భావిస్తారు. చాలా మంది ఇక్కడ నుండి మనకు చూసుకున్నట్టయితే ఈ వే నుండి చాలా మంది వెళ్తా ఉంటారు. ఆ వేలో వెళ్ళినప్పుడు అమ్మవారికి అయితే బండి హారన్ కొట్టడమో అమ్మవారిని అయితే ఒక మనసులో స్మరించుకొని పోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి విధులలో వెళ్ళినా కూడా సక్రమంగా ఇంటికి చేరుతారు. అమ్మవారి మీద ఒక భారం వేసి అయితే మేము వెళ్ళి తిరిగైతే మంచి క్షేమంగా చేరుతామని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాగే వాహన పూజలు కానీ ఇక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు కానీ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ కొంతమంది స్వయంగా ముందుకొచ్చి మొత్తానికి ఇక్కడ గోల్డెన్ టెంపుల్ గా పిలువబడే నామకరణం చేసుకొని 2వ వార్షికోత్సవం అయితే ఘనంగా చేసుకుంటున్నారు. వీరికి ఈ నాగదేవత సంతాన నాగదేవత వెలయడం తోటి ఈ అద్భుతం చోటు చేసుకోవడం తోటి మరింత సంతోషంగా ఇక్కడ భక్తుల ఆనందం అయితే నెలకొన్నదని చెప్పవచ్చు. ఇప్పటికే కొన్ని పూజా కార్యక్రమాలు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులను చూసుకోవచ్చు. యువత కానీ
పెద్దవారు కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ఆలయాన్ని మాత్రం నిర్మించి మొత్తానికైతే వారు ఒక దైవ కృపలో నిమగ్నమైరా అని చెప్పవచ్చు. కెమెరామెన్ సతీష్ తో సుమన్ టీవీ, రాజన్న సిరిసిల్ల.